गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शारदा शारदाम्भोजवदना वदनाम्भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। సభాదేవతాభ్యో నమః. నేను అనుకోకుండా చాలా కష్టపడి ప్రయత్నం చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తే అది అనుకోకుండా మిస్ అయింది, రికార్డ్ అవ్వాల. సో దాన్ని వాళ్ళు మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం ఎంత వీలైతే అంత కవర్ చేసే ప్రయత్నం మనం చేయడానికి ట్రై చేద్దాం. గుర్తున్న వాళ్ళు కొంచెం నాకు ఎంతవరకు గుర్తుందో మీరు ప్రయత్నం చేయండి. నేనేం చెప్పానో అది మళ్ళీ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నిన్నటి రోజున మన హనుమాన్ చాలీసా జననం గురించి చెప్పుకున్నాం. హనుమాన్ చాలీసా పుట్టడానికి కారణం ఎలా వచ్చింది అనేది చెప్పుకున్నాం కదా. హనుమాన్ చాలీసా రావడానికి కారణం ఏమి అయింది అంటే, తులసీదాస్ గారు ఒకసారి, వారు గొప్ప రామభక్తులు, నన్ను మిగతా వాళ్ళందరూ పెన్ డౌన్ చేసేసుకోండి, తర్వాత పనులన్నీ తర్వాత చేసుకోండి, అన్ని పనులు తర్వాతే. ఆకలి వేసినప్పుడు అన్నం ఎంత ఇంపార్టెంటో మిగతా పనులన్నీ ఆపేసి అన్నం ఎలా తింటామో, పురాణం అంతకంటే గొప్పదంట. అన్నం తిన్నా మళ్ళీ జన్మ వస్తుంది, చేస్తాం మళ్ళీ జన్మ వస్తుంది. పురాణం వింటే మళ్ళీ జన్మ రాదు అంటే అన్నం కంటే కూడా అని చెప్పాలి. తింటే శరీరం కాపాడుకుంటున్నాం కరెక్టే, కానీ పురాణం చెప్పేటప్పుడు ఏంటా అంటే ప్లానింగ్ చేసుకో. లైట్ ఆఫ్ చేసి వచ్చాను అన్న. సరే, నిన్నటి రోజున తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది తులసీదాస్ గారి ద్వారా అనేది డిస్కస్ చేసుకున్నాం మనం. అది మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది మిస్ అయింది కాబట్టి సర్వం శివ సంకల్పమస్తు. తెలియదు మనకి, నిన్నటిది బాగుందని మళ్ళీ చెప్పిస్తున్నారు తెలియదు, అనుకోకుండా ఇంపార్టెంట్ టాపికే మిస్ అయింది. సరే, మీరు కూడా నిన్న చెప్పిన వాటిలో కొంచెం హింట్ లాగిస్తూ ఉంటే వ్యాస్ట్ టాపిక్స్ సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకనే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని ఆ వీడియోని మళ్ళీ రీక్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తులసి గారి దగ్గర ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చారు, ఒక ఆడ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి కాపాడండి అని స్వామివారి పాదాల మీద పడితే, ఏంటమ్మా నీ కష్టం ఏంటి అని అడిగారు. అడగంగానే మా ఆయన చనిపోయారండి, అవన్నీ చెప్పరు. ఫస్ట్ పాదాల మీద పడంగానే దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వాదం చేశారు. ఇప్పుడు నోరెళ్ళు పెట్టి స్వామివారిని చూస్తారు తులసిదాస్ గారు. స్వామి నా కష్టమే అదండి, మా ఆయన చనిపోయారు, కాపాడండి అని అడుగుదామని వచ్చి మీరేమో దీర్ఘ సుమంగళీ భవ అని దీవించేశారు, అది ఎలా సాధ్యం స్వామి, ఆయన చనిపోయారు కదా అంటారు. ఏమో అమ్మ నాకేం తెలుసు, రాముల వారు అలా అనిపించారు, రాముల వారికే తెలుసు అన్నారు. ఈ లోపల ఊళ్ళో అంతా గోల చెలరేగింది. ఏంటి అంటే శవం చితి మీద పడుకోబెట్టిన శవం లేచి వస్తుందని గోల. ఎవరా చూస్తే ఈయన ఈ చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే లేచి వస్తున్నాడు, ఈయనకి ఎదురొచ్చాడు. ఆ ఇద్దరు వెళ్ళి తులసీదాస్ గారి పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటారు. అంటే వారి యొక్క వాక్ శక్తి అలా, రామనామం ఎవరు చేసినా ఆ శక్తి వస్తుంది. నమ్మాలి, మనం ఎప్పుడు అది చెప్పుకుంటాం, నమ్మి చెయ్యండి. నమ్మి చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నమ్మకమే అన్నిటికీ మూలం. మనం అన్నం తింటే కడుపులోకి వెళ్తుంది, అరుగుతుంది, జీర్ణం అయ్యాక శక్తి వస్తుందని నమ్మేగా తింటున్నాం. ఆ నమ్మకమే లేకపోతే నువ్వు తినకపోతే ఏమవుతుంది, చచ్చిపోతావు నీరసం వచ్చి. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తున్నావా నువ్వు? నిజంగా లోపల ఫుడ్ వెళ్ళి డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా మారుతుంది, అవునా, విల్లై మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేసింది, బ్లడ్లో కలిపేసింది, బ్లడ్ సెల్స్తో పాటు ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది బాడీలోకి అని మనం చూస్తున్నామా? లేదుగా. తిన్నది ఒక పదార్థం, బయటకు వచ్చేది ఇంకో పదార్థం, అవునా కాదా? రెండు సేమా? కాదు. ఒకటి ఎంత బెస్ట్, ఒకటి అంత వర్స్ట్గా ఉంటుంది. మధ్యలో ఏమైంది? గొప్ప ప్రాసెస్ డైజెషన్ అయ్యింది, దాని మళ్ళీ సెక్రీషన్ అయ్యింది, దానిలోనే మళ్ళీ అబ్జార్ప్షన్ అయ్యింది, అన్నయ్యి ఎనర్జీగా మారింది. ఇవన్నీ మన లోపలికి వెళ్ళి చూసామా? చూడలేనప్పుడు మరి ఎలా నువ్వు నమ్మి తింటున్నావో అలానే అంతకు మించి నమ్మకంతో మనం దైవ సాధన చేయాలి. రామనామం హనుమంతుల వారు అంత చేశారు కాబట్టే ఎగిరాను అని చెప్పారు. ఆ శక్తి వల్ల ఎగిరారు హనుమంతుల వారు. ఎక్కడికి? లంకకు వెళ్ళగలిగి ఆయన చెప్పుకున్నారు హనుమంతుల వారు. అలానే శివుడు కూడా శ్రీరామనామ జపం చేస్తారంట, అందుకే ఆయనకు అంత శక్తివంతుడు. శివుని కలిగించేవాడు ఎవరు లేడు ప్రపంచంలో. ప్రపంచం అంటే ఎక్కడ ఎవరు లేరుగా, ఆయనే ఫస్ట్, ఆయనే లాస్ట్, ఆయనే అన్నీ. అంత శక్తివంతులుగా మారడానికి కారణం పార్వతీదేవి అడిగితే చెప్తారు శివుడు కూడా.
మీరు ఎవరిని జపం చేస్తారు? లోకమంతా మీకోసం తపస్సు చేస్తే మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారంటే, నాకు ఇష్టమైన డీరెస్ట్ అవతారం ఒకటి ఉంది, అదే విష్ణువు యొక్క రామావతారం అని చెప్పారు. ఆ రాముడి యొక్క శక్తిని గ్రహిస్తుంటాడు. శ్రీరామ 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 శ్రీరామ, వాళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్ అది. ఈయన శక్తి ఆయన ఇస్తాడు, ఆయన శక్తి ఈయన ఇస్తాడు. మనమే మధ్యలో ప్రపంచంలో వెదవల్లా కొట్టుకుంటున్నాం. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, ఆయన గొప్ప, ఈయన గొప్ప అని కొట్టుకుంటున్నాం. అలా కాదు. సరే, అలా మొత్తానికి తులసీదాస్ గారి శక్తి నోట పాకి రాజుగారికి తెలిసింది. రాజుగారు తులసీదాస్ గారిని పిలిపించి మీరు ఏదో గారడీలు చేస్తారంటే, మ్యాజిక్స్ చేస్తున్నారంటే, ఏదో చనిపోయిన శవం కూడా లేచి వచ్చిందంట, ఇవన్నీ మేము విన్నాం, మా దగ్గర కూడా అలాంటిది ఏమైనా చేయండి అన్నారు. అనగానే ఈయన అన్నారు, అలాంటివి నాకేమొచ్చండి, నాకేం తెలియదు, నాకు రాముడు నన్ను ఎలా చెప్తే అలా చేయిస్తున్నాడు, అదే నేను చేసుకుంటూ పోతున్నాను, అంతేగాని నా దగ్గర ఏం శక్తి లేదు, నేను మామూలు మనిషిని, నా దగ్గర అలాంటివి ఏం లేవండి అంటాడు. రాజుగారి కోపం వచ్చి పనిష్మెంట్ ఏమంటాడు. ఏమన్నప్పుడు ఆ సైనికులు వచ్చి తులసీదాస్ గారిని శిక్షించబోతే ఎక్కడి నుంచో కొన్ని వేల కోతులు రాబడ్డాయి. ఆ వచ్చే ముందు ఏమైందంటే, తులసీదాస్ గారి నోటి నుంచి హనుమాన్ చాలీస బయటకు వచ్చింది, వెలువడింది. ఆ హనుమాన్ చాలీస శక్తి వల్ల కోతులన్నీ పిలవబడ్డాయి అక్కడ. అంటే హనుమంతుల వారి కొన్ని వేల రూపాయలు వచ్చి ఒక్కొక్క సైనికుడు పక్కన నిల్చున్నారు. మీరు కొడితే మిమ్మల్ని గోళ్లతో రక్కి చీల్చి చంపేస్తామని. ఇంత పెద్ద గోళ్ళు వేసుకొని వచ్చాయంట కోతులు ఎక్కడి నుంచో. తులసీదాస్ గారిని కాపాడడానికి ఒక్కొక్క సైనికుడి దగ్గర పక్కన నిల్చున్నాయంట. వాళ్ళ కోతులు చూసి భయపడి, వామ్మో ఇలాంటి కోతులు ఎప్పుడు చూడలేదు, ఇదేం సైజు, వాళ్ళ గోల్డ్ ఏంటి, ఆ పళ్ళు దంస్ట్రలు ఏంటి, ఎలా ఉన్నాయి, వామ్మో ఇవి మన మీద పడితే ఉండమని అందరు పారిపోయారు. అప్పుడు రాజుగారు తెలిసి వచ్చింది. అప్పుడు సన్మానం చేసి గొప్ప భక్తుడిగా, ఆయన శిష్యుడిగా మారి రాజు కూడా రామభక్తుడు అయ్యారు. అలా హనుమాన్ చాలీస పుట్టింది. ఇదే విధంగా సుందరాకాండ కూడా నిన్న మనం ఒకసారి చెప్పుకోగలిగాం. సుందరాకాండ అనేది రామాయణంలో మొత్తం ముఖ్యమైన కాండ. సుందర ఎందుకు అయింది అంటే, సుందరమైన స్త్రీ గురించి వర్ణన ఉంది అక్కడ. అలానే సుందరమైన కోతి గురించి వర్ణన ఉంది. సుందర అంటే బ్యూటిఫుల్ మంకీ అని కూడా వస్తుంది. అలానే అది సుందరం అవ్వడానికి కారణం ఏంటి అంటే, రామ కథ దానిలో మళ్ళీ స్పృశించడం జరిగింది. మొత్తం రామావతారం గురించి, రాముడి లక్షణాలని చెప్పడం జరిగింది అక్కడ. అందుకనే సుందర అయింది. ఇలా ఎన్నో విధంగా సుందర అనే దానికి మీనింగ్ చెప్పుకుంటారు. అలా సుందరాకాండలో సాధన పరంగా కూడా రామాయణంలో ముఖ్యమైనది సుందరాకాండ. ఎందుకయింది సుందరాకాండ రామాయణంలో ముఖ్యమైంది? ఎందుకంటే సాధన పరంగా మనం ఏం చెప్పుకుంటాం, ఒక జీవాత్మ పరమాత్మని చేరాలి. జీవాత్మ అటెల్ తాగేసిరా వెళ్ళు, అది క్లోజ్ చేసేసుకో. జీవాత్మ పరమాత్మను చేరడమే సాధన. కొంచెం దారివ్వండి. జీవాత్మ పరమాత్మను చేరడమే సాధన. దీనిలో మనకి చేరడానికి రోడ్ వేశారు, కానీ మధ్యలో అన్ని స్పీడ్ బ్రేకర్స్, గుంటలు, అబ్స్టకల్స్ ఉన్నాయి. అవే మనలో ఉన్న అంతఃశత్రువులు, అర్థమైన అరిషడ్ వర్గాలు అంటారు. అవి ఏం చేస్తున్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే మన లోపల ఉన్న శత్రువులే మనల్ని జీవాత్మ నుంచి పరమాత్మకు పోకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయి. అంటే మనం పండకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయి. జీవాత్మ పరమాత్మగా మారకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయి. ఏవవి? మనలో ఉన్న శత్రువులే మనల్ని నాశనం చేస్తున్నాయి. ఎలాగైతే మనం పాయిజన్ తింటే చచ్చిపోతామో, అలా మన లోపలే ఇది పుట్టినప్పుడు లేదు మనకి. అందుకని 3.5-4 years వరకు కూడా ఎవరికి కూడా ఈ బయట నేచర్తో మనకి సంబంధం లేదుగా. పుట్టినప్పుడు అటు ఇటు చూడకండి. మనం పుట్టినప్పుడు ఇలాంటివి ఏమి మనకి లేవుగా. ఇవి ఎక్కడొచ్చినాయి? ప్రపంచం ఎప్పుడైతే మనకు అంటిందో ప్రకృతిలోంచే వచ్చాయి మనలోకి. అన్నీ ఎక్కడో ఉండవు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోంచే మనలోకి ప్రవేశించాయి. ఇవి పుట్టినప్పుడు నిజంగా ఉంటే, చిన్నప్పుడే మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే లక్షణాలు పుట్టినప్పుడే ఉండాలి కదా, మరి లేవుగా. అంటే ఆలోచించండి, అంతా బయట నుంచి వస్తుంది, దాన్ని మనం ఫిల్టర్ చేసుకునే ప్రాసెసే సాధన. అలా జీవాత్మ పరమాత్మగా మారడమే సుందరకాండలోని సీక్రెట్. ఏంటి అంటే, సీతమ్మని జీవాత్మ, పరమాత్మ రాముల వారు, గురువు గారు హనుమంతుల వారు, వీరే కదా జీవాత్మని పరమాత్మని కలిపింది. అంటే జీవాత్మ పరమాత్మగా మారడానికి, అంటే సీతమ్మ రాముల వారిని చేరడానికి సహాయం చేసింది. మరి మధ్యలో ఉన్న అంతఃశత్రువులు ఎవరు అంటే, రావణాసురుడు, కుంభకర్ణుడు, మిగిలిన రాక్షసులు. వాళ్ళందరినీ హనుమంతుల వారి సహాయం తీసుకొని, మిగతా సైన్యం సహాయం తీసుకొని రాముల వారు పరమాత్మ, ఎందుకంటే జీవాత్మ తపస్సు చేసింది రాముల వారి కోసం. ఎలాంటి తపస్సు చేసింది? అన్నం తినడం మానేశారు, చాలా తక్కువ తింటున్నారు ప్రాణం నిలబెట్టుకోవడం కోసం. సీతమ్మ తపస్సు ఇదే. సీతమ్మ లాంటి తపస్సు చేసింది పరమాత్మ కోసం. ఎవరు? రాముల వారు. అంటే జీవాత్మ ఎలా తప్పించిపోయింది? రాముడు వచ్చే వరకు నేను తయారవ్వను, బ్యూటిఫుల్ లేడీగా నేను తయారవ్వను, ఉన్న మలినమైన తను కట్టుకొచ్చిన చీరే, అదే కొంగు చింపి ఆభరణాలు మూటగట్టి వేసిన ఆ చీర, అలా చిరిగిన కొంగున్న చీరే అలా ఉన్నారు అమ్మవారు. స్నానాలు మానేశారు, తిండి మానేశారు, ఒక్క ప్రాణం నిలబెట్టుకోవడానికి తిండి, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు.
తనలో తనలు రామ 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 రామ, అది తపన. అమ్మవారు తపస్సు చేశారు, అదే జీవాత్మ అలా తపస్సు చేస్తే పరమాత్మ పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పడానికి రాముల వారు రావడం. అలానే జీవాత్మ సీతమ్మ రాముడి గురించి తపన చేయడం, అలా మనం చేయాలి. సీతమ్మ మనకు చెప్పింది ఏంటంటే, ఒరేయ్ ఇలా తపన చేయాలి, తపన పడాలిరా, రాముల వారి కోసం తపించాలా, నిరంతరం ఏదైనా చెయ్యి. అన్నం తింటున్నారు, మా రాముడు ఉంటే బాగుండు, రాముడితో పాటు కూర్చొని తింటే బాగుండు, లేదు ఏది పెట్టుకొని రామ, ఏదన్నా లింక్ చేయి రామ 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 రామ. సీతమ్మ రామాయణంలో మనకు నేర్పించింది అదే. సీతమ్మ వారు ఎలా తను అన్న పానీయాలు మానేసి, స్నానాదులు అలంకరణ మానేసి, భూశయనం చేస్తూ ఏకభుక్తం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు సీతమ్మ. స్నానం మానేసి అంటే అది మీరు ఇంకోలాగా ఎలాంటి అలంకరణ అని చెప్పాలి. స్నానం మానేసి అంటే స్నానం లేకుండా, అక్కడ హనుమంతుల వారు ఇంకోటి చెప్పారు. సీతమ్మ రోజు అశోకవనంలో అక్కడున్న చిన్న నీటి గుంటను చూసి అన్నారు, అమ్మవారు రోజు ఇక్కడ అంటే సీతమ్మ రోజు అర్ఘ్యం ఇవ్వడానికి వస్తారంట. స్నానం చేయకుండా అర్ఘ్యం ఇవ్వరు కదా. సో అంటే స్నానాలు చేస్తారు కానీ అలంకరణ ఇవన్నీ మానేశారని చెప్పడం. అంటే పరమాత్మ కనబడే వరకు నేను సంతోషంగా ఉండను, అన్నీ వదిలేస్తా. ఎందుకు రాడు చెప్పండి? ఇలా నిజంగా సాధన చేశాడు కాబట్టి వాల్మీకి రామాయణం ఆయన నోటి నుంచి వచ్చింది. అలానే ఇలాంటి సాధన చేశారు కాబట్టి సీతమ్మ కోసం రాముల వారు పరుగు పరుగున బయలుదేరి వచ్చాడు. హనుమంతుల వారి గురువు చెప్పాడు సీక్రెట్ ఏంటని. అలానే ఎక్కడ భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు పరమాత్మ కోసం అని అడ్రస్ ఇచ్చి వచ్చాడు పరమాత్మకి. పరమాత్మకి తెలీదా? గురువు ఉండాలి. అది పరమాత్మకి అన్నీ తెలుసు, గురువు లేనివి. అందుకే అంటారు గురువు లేని పరమాత్మ రాడు. మన గురు పౌర్ణమి గురించి అది కూడా డిస్కస్ చేసాం. గురు పౌర్ణమి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అమాంగ్ ఆల్ ద ఫెస్టివల్స్ ఆఫ్ ద ఇయర్. గురువుగారు పుట్టినరోజు గుర్తుపెట్టుకోవడం కాదు, గురు పౌర్ణమి రోజు గురువుగారు పుట్టినరోజు. అది ఏ గురువుగారైనా కూడా. అది కాకుండా వారు జన్మించిన దినం రోజున కూడా చేసుకుంటే మంచిదే, వద్దని ఎవరు అనరు. ఆయన నిజంగా పుట్టినరోజు చేస్తే ఆయన శరీరానికి వాల్యూ ఇచ్చారని అర్థం. సాధన పరంగా చూస్తే అందరు గురువు గారి పుట్టినరోజు గురు పౌర్ణమి రోజే. అలా శంకరాచార్య పూర్ణిమ, శంకరాచార్య యొక్క వచ్చింది కదా పుట్టినరోజు. అలానే మళ్ళీ మొన్న వ్యాస పూర్ణిమ ఒకటి, అదే గురు పూర్ణిమ. ఇంకోటి ఏమో మన రామానుజుల వారిది, శంకరాచార్య వారిది, ఇద్దరు ఒకటే రోజు చేస్తారు జయంతి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా చేసాం ఇక్కడ, శంకర జయంతి రోజు కూడా మనం చేసాం అని. నిన్న సుందరాకాండ గురించి కూడా సాధన పరంగా హనుమంతుల వారు గురువు, సీతమ్మ జీవాత్మ, పరమాత్మ రాముల వారు అంతఃశత్రువులు, రావణ, కుంభకర్ణ, మిగతా రాక్షసులు, ఇంద్రాజిత్తు, అలా మిగతా వాళ్ళందరూ. ఇంకేం చెప్పుకున్నాను నిన్న? అలానే ఏకదండం పట్టుకున్న వాళ్ళే గురువులు కాదు, వాళ్ళు సన్యాసులు, వాళ్ళు జగద్గురువులు. ద్విదండి త్రిదండి అనే ధర్మాలు మనం జోలికి పోకూడదు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం నిందించకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు. వాళ్ళు మేబీ విష్ణువుని నమ్ముకొని పోతున్నాను అనుకోండి, చాలా సంతోషం స్వామి, వాళ్ళ దగ్గర ఒక గోవింద అని చెప్పేసేసి క్లోజ్ చేసాను. ఇదేంటిది? పురాణందా? పురాణం అయితే ఓకే. అయితే వాళ్ళు విష్ణు భక్తులు అనుకోండి, మంచిదే, గోవింద అనమంటే గోవింద అని, రామ అంటే రామనండి, మనసులో శివ అనుకొని వచ్చేసేయండి. వాళ్ళు శివ నింద చేస్తున్నారు అక్కడ ఉండకూడదు. మనం అది కూడా చెప్పుకున్నాం. ఈ విష్ణు నింద చేసినా అక్కడ ఉండొద్దు, శివ నింద చేసినా ఉండకూడదు. ఏ దేవుడి నింద చేసినా అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగినా, అన్నం తిన్నా, వాళ్ళ ముఖం చూసినా కూడా పాపమే. అలాంటి వాడు అదే అంటారు కొంతమంది, ఎందుకురా నీకు ఈ ఏజ్లో పురాణం, ఎందుకురా ఈ ఏజ్లో రామకోట రాస్తున్నావు, అలాంటి వాళ్ళ ముఖం చూసినా పాపం వచ్చేస్తుంది. రామకోటి రాయడానికి నిజంగా ఏమైనా టైం ఉందా? ఏజ్ ఏమైనా డిఫైన్ చేశారా? వెనకాల కూర్చోనన్న, కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటుంది, అటే కూర్చో, అక్కడికి వెళ్ళి తగ్గాకరా. రామకోటి రాయడానికి నిజంగా ఏజ్ ఉంటే సుందరకాండలోనో రామాయణంలోనో వాల్మీకి మహర్షి చెప్పుండేవాళ్ళుగా, నాన్న పలానా ఏజ్ పిల్లలు, పలానా ఏజ్ పెద్దవాళ్ళు రామకోటి రాయండి అని చెప్తారుగా. చెప్పలేదే, ఎక్కడ రాలేదే అది. అంటే ఈ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పెద్దవాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంట్లోనే ముసలోళ్ళు వాళ్ళు రాయరు, లేదంటే పెద్దవాళ్ళు వాళ్ళు రాయరు, చిన్నపిల్లల్ని రాయనియరు. ఏమంటారంటే ఈ ఏజ్లో నీకు ఎందుకు రా అంటారు. పోనీ నేను ఎప్పుడు చచ్చిపోతాను చెప్పు, దాని ముందు రాస్తాను అడగండి. ఎవరన్నా ఈ ఏజ్లో మీకు ఎందుకురా పురాణం, ఎందుకురా దేవుడి విషయాలు, ఎందుకురా రామకోటి, ఎందుకు మీరు గరుడ పురాణం వినాలి అంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో మీరు చెప్తే దాన్ని కరెక్ట్గా పరీక్ష మహారాజ్ స్టార్ట్ చేసినట్టు వారం రోజుల ముందు స్టార్ట్ చేస్తాను స్ట్రిక్ట్గా అని చెప్పి అడగండి. ఇంకోసారి మళ్ళీ మీ జోలికి రారు. వాళ్ళు ఏదో పెద్ద ఫ్యూచర్ తెలిసిన వాళ్ళ మాట్లాడతారు. ఇవన్నీ పాడు చేయడానికి చాలా ఈజీ దారులు ఉన్నాయి, పాడైపోవడానికి చాలా ఈజీ దారులు. ఇప్పుడు మన ఐటీ కంపెనీస్లో చాలా పెద్ద పెద్ద వాటిలో పార్టీలు చేసుకుంటుంటారు. పలానా నోటితో చెప్పలేని ప్లేస్లోకి వెళ్ళి పార్టీలు చేసుకొని నోటితో చెప్పలేని పదార్థాలు తినడము, తాగడం అన్నీ చేస్తుంటారు. వీటికి డబ్బులు అందరూ సేకరించి కొంత పెద్ద గుంపు కూడి మ్యూజిక్లు అవి పెట్టుకొని పాడైపోతూ ఉంటారు. ఇదే వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ లాగా వేసుకొని ఓ అయోధ్యకో, ఒక కాశీకో, రామేశ్వరంకి వెళ్తారా? వెళ్ళరు. అది మాత్రం ఇండివిజువల్గా వెళ్తారు.
పాడైపోవడానికి మాత్రం గ్రూప్గా పాడైపోదాం, బాగుపడాలంటే మాత్రం ఇండివిజువల్గా బాగుపడాలి. నిజంగా కూడా సొసైటీలో మనకు పాడైపోయేదానికే ఎక్కువ సహాయం దొరుకుతుంది బాగుపడేదానికంటే కూడా. ఒక 100 మంది పల్లకి మోస్తున్నారు, పల్లకి ఊరేగింపు నడుస్తుంది, ఒక 10 మంది అయితే పల్లకి మోస్తున్నారు, 100 మంది నడుస్తున్నారు. ఆ 100 మందిలో తగ్గుతారే కానీ అలా యాడ్ అయిన వాళ్ళు తక్కువ. కలియుగం ధర్మం వైపు తక్కువగా పోతుంది బుద్ధి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, నాతో సహా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధర్మమైన కార్యక్రమాల వైపు మనసు పోదు. మీరు దాన్ని కళ్ళెం వేసి ఎలా అయితే యమధర్మరాజు పాశం వేసి లాగుతాడో, నోర్మొయ్ నువ్వు పనికిరాని టీవీ షోలో చూసావు, యూట్యూబ్లు చూసావు, ఫేస్బుక్ చూసావు, ట్విట్టర్ చూసావు, ఇన్స్టాగ్రామ్ చూసావు, ఇన్ని చూసావు, నోర్మొయ్ నువ్వు రామకోట రాడని దొబ్బడా అని చెప్పి దాన్ని తిట్టి దాని బుద్ధి చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అది ఎంతసేపు మళ్ళీ కూర్చున్నంతసేపు ఎక్కడో పాట వస్తే అడిపోతుంది, ఎక్కడో ఎదరితే అడిపోతుంది, జంప్ అయిపోతూ ఉంటుంది. మనసుకి మీరు మాస్టర్ అయితే బాగుపడతారు. అంటే బుద్ధి మాస్టర్ అయి ఉండాలి. అంటే మీరు మనసు మీకు మాస్టర్ అయింది అనుకోండి, పాడైపోతారు. ఇదే సింపుల్ లాజిక్. మనసుకున్న లక్ష్యం ఏంటి? మనకున్న ఇంద్రియాల్ని వాడి పాడు చేయడమే. కళ్ళను చూడొద్దు అన్న విషయాలు చూడు చూడు చూడు. ఏమైంది? ఎవరైనా చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు కదా, చూసాయి. తినాల్సింది ఉందనుకోండి, ఎవరు చూడలేదు కదా, తినే. పీల్చకూడదు, ఎవరై దేవుడికి రా అగరబత్తి పూలు దేవుడికి రా పీల్చద్దురా అని చెప్పారనుకో, పీల్చేస్తాడు వాడు. పీల్చేస్తాడు, ముక్కుతో పీల్చేస్తాడు వాసన దాన్ని. పోనీ దేవుడి కోసం నైవేద్యం పెట్టానరా, అటువైపు పోకరా, పోతాడు, వాసన పీల్చొస్తాడు. ఎంగిలైపోయింది. దేవుడికి ఎంగిలి పెట్టిన దోషం. అందుకే నేను ప్రసాదాలు నైవేద్యం పెట్టేటప్పుడు ముక్కుకు బట్ట కట్టుకుంటాను. అలానే ఏకదండం ఉన్న గురువే మన గురువు గారు, వారే శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారు స్వామివారు. అలానే వారితో పాటున్న 4 పీఠాధిపతులు, 4 పీఠాలు పెట్టారు కదా, ఆ పీఠ పరంపరను ఫాలో అవ్వాలి మనం. ఇంకొక 5వది ఏంటంటే కాంచీ పరమాచార్యుల వారు ఉన్న కాంచీపుర పీఠం, అది కూడా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకోటి చెప్పుకున్నాం, అవధూత సంప్రదాయం అన్నాం. సాయిబాబా, అలానే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇలా ఎంతోమంది గురువులు వచ్చారు. సద్గురు జగ్గి వాసుదేవ్, శ్రీ 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 రవిశంకర్ గారు, ఇలా వాళ్ళ సిద్ధాంతాలతో వచ్చారు. దీనిలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క దేవుడి యొక్క పవర్ని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు అదే సిద్ధాంతం ఫాలో అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, విష్ణువే దేవుడు అనే వైష్ణవులు కావచ్చు, శివుడే దేవుడు అనే శైవులు కావచ్చు. దీనిలో మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే, శివుడే దేవుడు అంటే మనం వెళ్ళి శివుడి గురించి నేర్చుకొని వస్తాం వాళ్ళ దగ్గర, వాళ్ళు బాగా చెప్పగలరు. విష్ణువే దేవుడు అనే వాళ్ళ దగ్గర పోయి విష్ణువు బాగా నేర్చుకొని వస్తాం. కానీ మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఎక్కడుందంటే, విష్ణువే దేవుడు అని శివుడు నింద చేశాడనుకో అక్కడ ఉండకూడదు. శివుడే దేవుడు అని విష్ణువు నింద చేసినా కూడా ఉండకూడదు. అలా ఏ దైవ నింద జరిగినా కూడా ఆ క్షణండే వచ్చేసేయాలి. ఒక్క క్షణం ఇంకా అక్కడ ఉండకూడదు. మీరు అక్కడ పోయి నేర్చుకోండి, విష్ణువు గురించి గొప్పగా తెలుసుకోండి, శివుడి గురించి గొప్పగా తెలుసుకోండి, మిగతా వాళ్ళ గురించి దేవతామూర్తుల గురించి కూడా గొప్పగా తెలుసుకోండి, శాక్తేయం గురించి తెలుసుకోండి, గాణపత్యం గురించి తెలుసుకోండి, సౌరవం గురించి తెలుసుకోండి, అన్నీ తెలుసుకోండి. బట్ అక్కడ పోయి నింద కనుక ఇంకో దేవుడి మీద జరిగిందా, అక్కడ దేవుడు ఉండడు కాక ఉంటాడు. ఏ దేవుడు? శివుడి దగ్గరికి వెళ్ళి విష్ణు నింద చేస్తే శివుడు ఉండాడు, విష్ణువు దగ్గరికి వెళ్ళి శివ నింద చేస్తే విష్ణువు ఉంటాడు. వాళ్ళు ఒకటి కదా, అర్థమైందా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏది నేర్చుకున్నా, ఎన్ని నేర్చుకున్నా దైవ నింద జరిగే చోట, ఇద్దరి మధ్యలో భేదం చూసే చోట మనం ఉండకూడదు. అలా ఉండని ఒకే ఒక సంప్రదాయం, అలా సపరేట్గా చూడకుండా నింద చేయకుండా ఉన్న ఒకే ఒక సంప్రదాయం శంకర భగవత్పాదుల సంప్రదాయం, ఏకదండం. అలానే గురు దత్తాత్రేయ స్వామి వారు అక్కడ ఉన్నారు పైన, అవధూత సంప్రదాయం. ఆ డోర్ పైన చూడండి, ద్వారం పైన ఉన్నారు. వారిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉన్నారు, అవధూత సంప్రదాయం. షిరిడి సాయినాథ్ మహారాజు, ఆయన్ని అందరూ కొంతమంది ఈ మధ్య ఎలా బయలుదేరిందంటే, ఆయన కూడా తిట్టేవాళ్ళు బయలుదేరారు. ఆయన గురువే కాదు, ముస్లిం అంటాడు, లేక కొంతమంది హిందూ అంటారు, రకరకాలు మాట్లాడతారు. ఆయన పుట్టినప్పుడు వీడు లేడు, వీడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన ముస్లిమా హిందూ అని? ఇంకోటి, గురువు తలుచుకుంటే ఎలా అన్నా రావచ్చు. దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్రలు చదివితే ఎంత భయంకరమైన టెస్టులు ఉంటాయో. దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర ఉంది వారిది, చదవండి. దానిలో ఆయన లీలలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, అసలు ఆయన దగ్గర ఉండం, మనం వెళ్ళిపోతాం, వదిలేసి ఈయన నా గురువు అని వదిలేసి వచ్చేస్తారు. ఆయన అలాంటి టెస్టులు పెడతారు. దత్తాత్రేయ స్వామి వారు ఒకసారి తన శిష్యుని ఎలా టెస్ట్ పెట్టారు తెలుసా? ఆ శిష్యుడు వచ్చాడు, ఈయన ఏదో మారు రూపంలో ఉన్నారు తపస్సు చేసుకుంటూ, ఎవరో బిచ్చగాళ్ళనో ఎవరో గుర్తుపట్టని రూపంలో ఉన్నారు. ఆల్రెడీ ఈయనకి చెప్పి పంపించారు. ఏమని అంటే, దత్తాత్రేయ స్వామి వారు నీకు దొరకడం కష్టం, అందరి గురువులకెల్లా టఫెస్ట్ అవతారం, దొరకని అవతారం అంటే దత్తాత్రేయ స్వామి. ఆయనకంటే టఫ్ ఎగ్జామ్స్ ఎవ్వరు పెట్టరు, మోస్ట్ టఫెస్ట్ గురు. కార్తవీర్యార్జునుడు కూడా
కార్తవీర్యార్జునుడు మీకు వస్తుంది. పరశురాముడు చంపేశాడు కార్తవీర్యార్జునుడిని. 1000 చేతులతో ఉంటాడు కార్తవీర్యార్జునుడు, 1000 చేతులతో ఉంటాడు. ఆయనకి 1000 చేతులు ఎవరిచ్చారు? ఈ వీరే ఇచ్చారు. దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసన చేస్తే కార్తవీర్యార్జునుడు 1000 ఏనుగుల బలం, అంటే చేతుల నిండా ఒక్కొక్క ఏనుగు బలం, ఒక్కొక్క ఏనుగు బలం ఒక్కొక్క చేతిలో ఉంది ఆయనకి. అలా 1000 చేతులు ఉన్నాయి ఆయనకి. ఎవరు గెలుస్తారు ఆయనతోని? ఒకసారి కార్తవీర్యార్జునుడు, ఆయన శక్తి గురించి చెప్తాను. ఆయన ఒకసారి ఏం చేశారంటే తన 1000 హస్తాలతో సముద్రం యొక్క అలల్ని కంట్రోల్ చేశారంట. చేస్తే ఇప్పుడు ఇక్కడ ఆపితే నీళ్ళు ఇంకో చోట ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి. ఆ నీళ్ళు ఎక్కువయ్యి రావణాసురుడి లంక దగ్గర సాయంత్రం పూట వాళ్ళ అమ్మగారు శివుడి అభిషేకం చేస్తారు. పూజా సామాగ్రి అని పెట్టుకున్నారు. ఈ నీళ్ళ వరద వచ్చేసి కొట్టుకుపోయినాయి మొత్తం. రావణాసురుడు మెసేజ్ వెళ్ళింది, ఎవడరా ఈ పని చేసిందని యుద్ధానికి పోయాడు రావణాసురుడు. పోతే ఒక్క చేత్తో ఒడిచి పంపించేశాడు. 1000 చేతుల్లో ఒక్క చేత్తో రావణాసురుని ఒడిచేశాడు. అది కార్తవీర్యార్జునుడు అంటే. ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గురుశక్తి. అర్థమైందా? అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు గొడ్డలు తీసుకొని 1000 చేతులు నరికి పడేశాడు, చంపేశాడు. ఎందుకు? వాళ్ళ నాన్నగారిని అవమానం చేశారు. గోవుని తీసుకెళ్ళిపోయాడు కదా, వాళ్ళ నాన్నని అవమానం చేసి గోవుని పట్టుకెళ్ళాడు. చంపేసి వచ్చి చెప్పాడు. కానీ వాళ్ళ నాన్న వచ్చాక అన్నాడు, అరే అంత గొప్ప రాజురా, దత్తాత్రేయ భక్తుడురా, అంత కోపం బ్రాహ్మడికి పనికిరాదు, అలా చంపేసి వచ్చావేంట్రా నువ్వు అని వాళ్ళ నాన్నగారు మందలించారు. అది వేరే సంగతి. ఎవరిని? పరశురాముడిని. కానీ కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు రావడానికి కారణం ఏంటంటే ఆయన గురువుగారు చెప్పారు, వెళ్ళి దత్తాత్రేయ స్వామి తపస్సు చేయి, గురు దత్తాత్రేయ స్వామికి తపస్సు చేయి. ఇది మీరు కూడా చేయొచ్చు, ముందే చెప్తున్నా. కానీ చాలా టఫ్ ఎగ్జామ్స్. మీ పక్కనే ఉంటాడు కానీ మీరు గుర్తుపట్టరు. ఆయన ఎలా ఉంటుందో చూడండి. అయితే కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు. వీళ్ళు పట్టుకున్నారు, స్వామి మీరే అంట దత్తాత్రేయ స్వామి, మా గురుగారు చెప్పారు అడవిలో మీరు దొరుకుతారు, పలానా చోట వెతకండి అన్నారు, మా గురుగారు చెప్పారంటే పక్కా అవుతుంది. అదే కదా నమ్మకం. మా గురుగారు చెప్పారు పక్కా ఉంటారు, మీరే దత్తాత్రేయ. నేనెందుకు అవుతాను, నేను కాదు కాదు కాదని చెప్పుకుంటూ వచ్చా. లేదు మీరే 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 అన్నారు అని పట్టుకెళ్ళాడు. తన రాజ్యంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టాను రాజు సింహాసనంలో కూర్చొని కాలు ఎత్తేసి పలానా గ్యాస్ వదిలేశారు బయటికి. ఇప్పుడు డౌట్ ఎలా వస్తుంది? ఈయన నా గురువు అనే వస్తుందా రాదా? గురువు ఇట్లా చేస్తాడా? ఇలాంటి రకరకాల పరీక్షలు పెట్టాడు ఆయన. అయినప్పుడు మీరు ఏమైనా చేయండి, మీరే గురువు దత్తాత్రేయ స్వామి. ఈయన మొండితనం, ఈయన యొక్క సంకల్ప బలం మెచ్చుకొని ఆయన ప్రసాదించారు వరం కార్తవీర్యార్జునుడికి. ఇలా కాకుండా ఇంకో శిష్యుడు ఇలానే అడవుల్లో వెళ్ళి దత్తాత్రేయ స్వామి గురించి తపస్సు చేసి వెతికితే ఒక బిచ్చగాడి విషయంలో వచ్చాడంట. వచ్చి రాగానే స్వామి మీరే దత్తాత్రేయ స్వామి అది నేను ఎందుకైతేనయ్యా ఇలా ఉంటాడు మీ దత్తాత్రేయ స్వామి, ఎలా ఉంటాడో తెలీదా, 3 తలకాయలు ఉంటాయి అవి ఇవి అని డిస్క్రిప్షన్ చెప్తున్నాడు. లేదు మీరు ఎన్ని చెప్పినా మీరే అన్నాడు. సరే నేనే అన్నావు కదా, ఉండి ఇప్పుడే వస్తా అని చెప్పేసి కూర్చో అన్నాడు. వెళ్ళాడు లోపలికి. ఇంకో ఆయన వచ్చాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, చేతిలో మందు బాటిల్ ఉంది, పక్కన అమ్మాయి ఉంది మంచిగా, ఆమె మీద చేసి మందు దాగి మందు గబ్బు కొడుతుంది, ఈగలు వాళ్తున్నాయి, గలీజ్గా ఉన్నాడు, స్నానాలు లేవు పాడలేవు, అంత గబ్బు. అలా వచ్చాడు. స్వామి ఈయన అడిగాడు, స్వామి మా దత్తాత్రేయ స్వామి వారు అటు వెళ్ళారు, మళ్ళీ ఏమైనా కనబడ్డారు ఎవరన్నా? అది అంటే లేదన్నాడు. నవ్వుకుంటూ ఈయన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఈయన కూర్చొని ఆలోచిస్తే గురువుగారు చెప్పారు, ఎవరై వచ్చినవాడు దత్తాత్రేయుడు. ఆ బాటిల్ పట్టుకొని అమ్మాయిని పట్టుకొని వచ్చింది ఎవరు? ఎందుకు మరి స్వామి ఎలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానమగ్నులై ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరో ఒకళ్ళు జోరీగల్లాగా గుయ్యి అని తిరుగుతూ వాళ్ళ సాధన అవ్వదు కదా, సాధన అవ్వదు వాళ్ళది. అందుకొకటి నిజమైన గురువు అలానే ఉంటాడు. రమణ మహర్షి గారి దగ్గర అలా చూడగలుగుతాం మనం. రమణ మహర్షి గారి దగ్గర ఎవరు ఉండనియరు శిష్యుల్ని. ఆయన ఒకటి అంటే నా దగ్గర ఉంది, పోయి శివుని పట్టుకుంటే ఉద్ధరిస్తారు, నా దగ్గరే ఉందంటారు. కానీ శిష్యులు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతో ఉన్న శిష్యులు వాళ్ళు కాపాడారు. అలానే దత్తాత్రేయ స్వామి కూడా అన్ని పరీక్షలు పెట్టినా కూడా మళ్ళీ ఆయన దగ్గర నుండి కాపాడతారు. అలా శిష్యుల్ని కూడా కాపాడారు మళ్ళీ. అది దత్తాత్రేయ అవతారం గురించి. అది శ్రీ గురు చరిత్ర, దత్త చరిత్ర అలా చాలా ఉన్నాయి. ఆ బుక్స్ కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇంటింటి అదే మనం చెప్పుకున్నాం, మన రామాయణం ఉండాలి, భారతం ఉండాలి, భాగవతం ఉండాలి, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు ఖచ్చితంగా ఉండాలి. గురువు ఇలా కూడా రాగలడు, సాయిబాబా లాగా కూడా శంకర భగవత్పాదులు రారని మీరు చెప్తారా? దక్షిణామూర్తి రారని మీరు చెప్పగలరా? మనకు అంత శక్తి ఉందా అసలు? ఫస్ట్ మనం తెలియనప్పుడు నోరు మూసుకోవాలి. కానీ ఒకసారి ఇలానే నేను ఫేస్బుక్లో చూశాను, సాయిబాబా ముందు పరిగెత్తుంటే హనుమంతుల వారు వెనక గద పట్టుకుని కొడుతున్నట్టుగా పరిగెత్తుంటారు. ఫేస్బుక్లో చూశాను. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించి రిప్లై ఇచ్చేదానికి, నాయన హనుమంతుల వారు ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఎందుకంటే ఆయనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. హనుమంతుల వారు ఏం పని చేసినా కూడా చాలా క్లారిటీ ఉంటుంది. అదే కదా చూసి రమ్మంటే అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కనుక్కున్నాడు, కాల్చి కూడా వచ్చాడు. అంటే మా రాముల వారి పని తక్కువ చేశాడు ఆయన పాపం. అయ్యో మా రాముల వారు ఇంతమందిని చంపాలా? కొంతమంది సంగతి నేను చూస్తాను. సీతమ్మని అడిగాడంట, అమ్మ కొన్ని పండ్లు తింటానమ్మా అని అడిగాడంట. ఆకలేసిందని. నిజంగా ఈయనకు ఆకలేసిందా? అంత ప్రయాణం చేసినప్పుడు మధ్యలో మైనాకుడు వాళ్ళు వీళ్ళు అందరు ఇచ్చారు ఆఫర్, కూర్చున్నాడా? లేదు రామకార్యం అని వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు వంక పెట్టాడు? అమ్మ అంటే ఒప్పుకోదు కదా, అలా చేయకు తప్పు, నాశనం చేయకంటది కదా.
ఈయన ఏం చేసి అమ్మ కొన్ని పండ్లు తింటానమ్మా ఆకలిస్తున్నాడు. ఆ పండ్లు పాపం బిడ్డ ఇంత ప్రయాణం చేసి వచ్చాడు, సీతమ్మ ఏం చేసి పర్మిషన్ ఇచ్చింది, ఆ తిన్న ఆయన అన్నది. ఈయన తినేవాడు తింటాడా? ఏం చేశాడు? సగం తిని రాక్షసులు వేసి కొట్టను, ఆ ఎంగిలి పని సగం తింటాడు వేసి కొట్టేవాడు. హనుమంతుల వారు సుందరకాండ చెప్పేటప్పుడు జాగ్రత్త చెప్పాలి. హనుమంతుల వాడు వృక్షాలని పీకలేదు, డిఫారెస్టేషన్ చేయలే ఆయన ఓన్లీ అఫారెస్టేషనే చేస్తారు. చాలామంది తెలియక వృక్షాలు పీకేసి కొట్టారంటారు. ఇలా చెప్తే ఉందంటే వేరే వాళ్ళకి అలసైపోతుంది. హనుమంతుల వారు పెద్ద చెట్లు నాడమంటారు, వనదుర్గ అంటారు, అన్ని పూజలు చేస్తారు, ఫారెస్ట్లో చెట్టులో అన్నింటిలో దేవుడు ఉంటారంటే హనుమంతుల వారు ఎందుకు చెట్టు పీకారని అడుగుతారు. ఆయన సుందరకాండలో ఎక్కడ యుద్ధంలో జరిగినా ఎక్కడ ఆయన చెట్లు పీకడు, చెట్టు కొబ్బని విరిచి కొడతాడు. ఆయన బండరాలు కొండరాలు ఇసిరేస్తాడు, చేతులతో ముష్టిఘాతాలతో కొడతాడు, గోడతో రక్కేస్తాడు. ఆయన చేసే యుద్ధం అలా గదతో కొడితే ఇంకంతే, అది సిక్సర్ కాకుండా ఇంకెక్కడో పోతుంది. అది యుద్ధం అయింది. మరి కొమ్మలు విరవడం అంటే ఎలాంటి కొమ్మలు విరుస్తారంట? ఇంకా ఆ చెట్టుకు పనికిరాని కొమ్మలు విరుస్తారు. యుద్ధంలో అంత టైం ఉందా అంటే ఉంది. ఆయన శక్తి మాకు తెలియదు కాబట్టి. అని ఏ కొమ్మ ఎండిందా పనికి వస్తుందా ఇదంతా కాదు. ఆయన ఇంకోటి చెట్ల కొమ్మలు విరిస్తే చెట్టు చావదు. అంటే ఏ చెట్టుకి ఎంత విరచాలో ఏందో అంత నాలెడ్జ్ లేకుండా మనలాగైతే వాళ్ళు ఉండరు. మన కృష్ణుడి విషయంలో కూడా చెప్పుకున్నాం. సాందీపని అని ఒక ఆశ్రమం ఇండోర్లో ఉంది, మధ్యప్రదేశ్ ఇండోర్లో. అంతేనా? ఇండోర్కి వెళ్ళాం. సాందీపముని ఆశ్రమం ఖచ్చితంగా నోట్ చేసుకొని వెళ్ళండి. మధ్యప్రదేశ్ ఇండోర్. ఏ స్వామి నాన్న అక్కడ? శివుడు. ఏ శివుడు ఉన్నాడు ఇండోర్లో? మనం వెళ్ళింది ఉజ్జయిని మహాకాళ్. మొన్న వెళ్ళింది కృష్ణేశ్వర్, అది వేరు. మురుడేశ్వర వెళ్ళింది మనం. మురుడేశ్వర్ ఇటు కాదు, పెద్ద శివలింగం. మురుడేశ్వర్ కూడా కాదు, మురుడేశ్వర్ గురించి అడగలేదు. కానీ మధ్యప్రదేశ్ ఇండోర్లో మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ సాందీపని ముని, సరే తర్వాత చూద్దాం, సాందీపని మహాముని యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ గోడల మీద కృష్ణుడు ఏమేమి నేర్చుకున్నారు, ఆర్ట్ వర్క్ ఉంది. అసలు చూస్తే అయ్యి ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోలేదు? కొన్నేమో మనమే ఆడవాళ్ళవి ఇవి, కొన్ని మగవాళ్ళవి అని మనం బుద్ధి లేక డివైడ్ చేసాం. మగ ఏంటి ఆడ ఏంటి? విద్య నేర్చుకోవడానికి, వంట నేర్చుకోవడానికి ఆడదానే అయ్యి ఉండాలా? రేపొద్దున ఆకలి వేస్తే నీకు ఇంట్లో ఎవరు ఆడదిక్కు లేదనుకో ఏం చేసుకుంటావు? ఆడదొచ్చి ఉండేవరకు వెయిట్ చేస్తావా? ఇవన్నీ పిచ్చివన్నీ పెట్టారు అంతా. మగవాడే ఉద్యోగం చేయాలి, ఆడది కిచెన్లో ఉండాలి, నాన్ సెన్స్. అదేం లేదు. శివుడు అని చేయగలడు, అమ్మవారు అని చేయగలదు, విష్ణు అని చేయగలడు, లక్ష్మి అని చేయగలదు, అందరూ అన్నీ చేయగలరు. అది ఆశ్రమం వెళ్తే మీరు తెలుసుకుంటారు. వాళ్ళకి ఈ స్టోన్ నాలెడ్జ్ తెలుసు, కార్వింగ్స్ తెలుసు, బుట్టలు అల్లడం వచ్చు కృష్ణుడికి, యుద్ధం చేయడం వచ్చు, వేదాలు చదివారు, శాస్త్రాలు చదివారు. ఇంత జ్ఞానం ఉంటే కదా మహాత్ముడు అయ్యాడు. ముగ్గేయడం వచ్చు, అన్నీ కుట్లు అల్లికలు అన్నీ వచ్చు ఆయనకి. అంటే సింపుల్గా ఏమర్థమైంది? దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. సింపుల్, దే ఆర్ ఇండిపెండెంట్. అది ఇండిపెండెంట్ అంటే అర్థమైందా? వాళ్ళు అన్నీ చేయగలరు. ఇప్పుడు మీరు మనం చదివే చదువులు దేనికి పనికొస్తాయి? ఒక సర్టిఫికేట్, 10th అయ్యింది నాది, ఇంటర్ అయ్యింది, డిగ్రీ అయ్యింది, అయ్యాక మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని జాబ్ పోవడమేగా. మీకు పోనీ జాబ్లో పనికొచ్చామని చెప్పారు దీనిలో. ఇవంతా ఒక జనరల్ ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్. రేపొద్దున మీరు మళ్ళీ ఏలుముద్ర అనుకోకుండా ఒక చదువు చదువుతున్నాం మనం అందరం. మరి ఎక్కడి నుంచో వేలిముద్రలాగా వచ్చినట్టు కాకుండా మినిమం డిగ్రీతో వస్తున్నారు బయటికి. దానిలో కాపీ కొట్టి వస్తున్నారు, కష్టపడి రాసి వస్తున్నారు. మిక్స్ అయిపోయింది కదా అంత. మరి ఎలా గుర్తుపడతారు జెన్యూన్ అని? కష్టం కదా. అందుకనే వృత్తి విద్యలను ఉండేవి ఒకప్పుడు. అంటే నాన్న ఫార్మింగ్ చేస్తే కొడుకు ఫార్మింగ్ చేసేవాడు, నాన్న పాటరీ చేస్తే ఈయన కూడా పాట్ మేకింగ్ అవి చేస్తారు. అలా చాలా చాలా విద్యలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అనో, ఇంకే ప్లంబింగ్ అయితే ప్లంబింగ్ అనో. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. ఎప్పుడైనా స్కిల్ ఉండాలి. స్కిల్ ఈజ్ సంథింగ్, దానివల్ల రేపు పొద్దున్న మీకు తిండి పెడుతుంది. అది అర్థమైందా? ఇవి కూడా పెడతాయంటే నాలాగా ట్యూషన్ టీచర్ అయితే మాత్రం పెడతాయి. లేదు మేము మాకు అట్లాంటివి లేవు, మిమ్మల్ని చూస్తున్నాం, మీ కష్టాలు చూస్తున్నాం, మీరు పిల్లలు బాగా చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, గొంతు పోతుంది, మీకు టార్చర్ పెడుతున్నారు పిల్లలు, మిమ్మల్ని పేరెంట్స్ టార్చర్ పెడుతున్నారు, పొరపాటు కూడా టీచర్ అవ్వం సార్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. పొరపాటు కూడా అవ్వం టీచర్ అంటున్నారు. కానీ వరల్డ్స్ బెస్ట్ రాయల్ గౌరవమైన గొప్పనైన పొజిషన్ టీచింగ్ పొజిషనే. కానీ ఎవడు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే దానికి ఉన్న టార్చర్ అలాంటిది అంటారు. ఆ టైంకి 4 స్టూడెంట్స్ గట్టిగా తగిలారు అనుకోండి, సతాయించేవాడు. పేరెంట్స్ ఏమో రిజల్ట్ రాలేదంటాడు, ఏదో చదివించావాడు, మధ్యలో టీచర్ ఇరుక్కుపోయి ఉంటాడు. ఇదొక గోల్. సరే, అలా నిన్న మనం సుందరకాండ సాధన రహస్యం, అలానే హనుమాన్ చాలీస రావడానికి కారణం ఒకటి. ఇంకొక స్తోత్రం నేర్చుకున్నాం,
అదొకసారి మళ్ళీ రివీజ్ చేసుకుందాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయకరో భవ. ఇది ఎవరైనా బై హార్ట్ చేశారా? వెరీ గుడ్. ఎవరు చెప్పండి? సీతమ్మ వారు ఏం పని చేసినా, రాముల వారు ఏం పని చేసినా, హనుమంతుల వారు ఏం పని చేసినా, గొప్ప గొప్ప మహానుభావురాళ్ళు ఏ పని చేసినా మనుషుల యొక్క మంచితి కోసమే. సీతమ్మ నోటి నుంచి వచ్చిన వాక్యం స్తోత్రం, గొప్పనైన స్తోత్రం. సీతమ్మ మన కోసమని ఆ రోజున ఆ స్తోత్రం పలికారు. ఏంటి అంటే, హనుమంతుల వారిని పట్టుకుంటే దుఃఖక్షయకరో భవ, నా యొక్క కష్టాన్ని తీర్చిన ఆయన. అలానే ఆవిడ కష్టమా? ఆవిడ తలుచుకుంటే రావణాసురుడు క్షణాల్లో బుగ్గిపాలు చేయొచ్చు, బూడిద చేసేయచ్చు. కానీ ధర్మానికి కట్టుబడింది. ఆడదలా ప్రవర్తించొద్దు. ఆడదానికి రక్ష ఎవరు? మగవాడు, భర్త. ఆయన వచ్చే నన్ను విడిపించాలి. దానికి కట్టుబడి ఉంది, ఆ ధర్మానికి. చూసారా, అంత కష్టాన్ని ఓర్చుకుంది. నిజంగా కష్టం అంటే సీతమ్మదే, రాముల వారిది కాదు. రాముల వారికి చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు పక్కన ఫ్రెండ్స్. సీతమ్మకి ఎవరున్నారు? ఒక్కతే ఉంది పాపం. అందుకనే ఆవిడ మైండ్ ఆఖరికి జడనే ఉరివేసుకొని చనిపోదాం అనుకునే టైం హనుమంతుల వారు ఇచ్చారు. అంటే మనకు కూడా జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఓపికగా ఉండండి, దైవాన్ని పట్టుకోండి, పరమాత్మనే ధ్యానించండి, 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 ధ్యానించండి. ఆయనే మన కష్టాలను తీస్తాడు. ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఆయనే గురువును పంపిస్తాడో, మంచి ఫ్రెండ్ని పంపిస్తాడో, మిమ్మల్ని ఆ కష్టం నుంచి తీసే ప్రయత్నం పరమాత్మ చేస్తాడు. మనకు ఆయన మీదనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని వాళ్ళు, వెస్టర్నైజ్డ్ దరిద్రపు కల్చర్ అలవాటు ఉన్న వాళ్ళే కదా మనం చూస్తున్నాం. దిష్టి గుమ్మడికాయలు తగిలినిచ్చినట్టు ఫ్యాన్కి తగిలించుకొని పోతున్నారు, ఉరితాళ్ళు వేసుకొని కదా. ఎందుకు? వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, చాలా దరిద్రమైన వర్స్ట్ లైఫ్ స్టైల్ వాళ్ళు పోతున్నారు అలా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో భక్తి ఉండదు, ఒక ధర్మం చెప్పేవాడు ఉండడు. ఒకళ్ళు నేను ఇలానే అయింది గోల, ఒక ధర్మమైన చెప్పేవాళ్ళు ఉండరు, ఒక ధర్మంని ఫాలో అయ్యే వాళ్ళు ఉండరు, ఒకరు గురువు ఉండడు. ఇంట్లో పేరెంట్స్ అట్లే ఉంటారు. ఏదో పెంచాం, చదివించాం, కట్టలు పోసి ఉద్యోగం ఇప్పించాం, తోచాం, కట్టలు సంపాదిస్తున్నారు. ఆ కట్టలు అలానే వదిలేసి పోతున్నారు పైకి, చిన్న ఏజ్లోనే పోతున్నారు. ఇందుకోసం లైఫ్ అంటే ఇంతేనా? అంటే 30-40 years గురేసుకొని చచ్చిపోవడమేనా లైఫ్ అంటే? లేదంటే బండ్లు కొత్త కొనేసుకొని డబ్బులు ఉన్నాయి కానీ బండి గుద్దేసేసి చచ్చిపోవడమేనా లైఫ్ అంటే? కార్లు బుర్రా నడిపేసి ఇంకోటి చంపుకుంటూ లోపల ఉండిపోయి, లేదంటే వీడి చచ్చిపోయి వాడి చచ్చిపోయి, ఇదా లైఫ్? అంటే ఎక్కడొచ్చిందంటే కంట్రోల్ పోయింది, సెల్ఫ్ కంట్రోల్ పోయింది. సెల్ఫ్ కంట్రోల్ పోతే అవుట్, యాక్సిడెంటే. అది ఏదో విధంగా యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్ అనట్లే, కష్టమనే యాక్సిడెంట్ వస్తుంది. సో మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవాలి. చాలు, ఇంత చాలు, చాలు చాలు అనడం నేర్చుకోండి. కావాలి అలవాటైపోయింది. బంగారంలో తెలియకుండా కొన్ని చెప్తాను, మీరు షాక్ అవుతారు. బంగారం ఎవరైనా వద్దంటారా? బంగారం ఇస్తే వద్దంటారా? ఎవరైనా అనరు కదా. కావాలి అంటారు, నో అంటారా? ఎవడండి అసలు? బంగారంతో పాటే లోభత్వం అనే గుణం దానిలో ఉండి మనలో ప్రవేశిస్తుందంట, తెలుసా? బంగారంతో పాటే మన లోపల లోభి అంటే పిసినార్తనం, బంగారాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది, అది మనలోకి వస్తుంది. చెప్పనా ఎగ్జాంపుల్ ఎలానో? మీకు ఎవరో బంగారం గిఫ్ట్ ఇచ్చారు, మీరు తీసుకుంటారా? వద్దనేస్తారు. వద్దండి ప్లీజ్, అది మరి 1,50,000 ఉంది, నాకు వద్దు అంటారు ఎవరన్నా? యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ మై డియరెస్ట్ ఫ్రెండ్. వాడు 4-5 పొగిడేసేసి అది ఎంబడి వాడితో చేతి కూడా ఏం చేసుకుంటాం. పొరపాటున లేట్ అయితే మళ్ళీ ఎవరు తీసుకుంటాడో, మనసు మార్చుకుంటాడో అని వాడితో వేయించుకొని, నాకు చాలా సెంటిమెంట్ రా, నేను వేస్తే మళ్ళీ తీయను అని చెప్పి మరీ వేయించుకుంటారు. ఫిక్స్ చేస్తామండి, మళ్ళీ తీసుకోకుండా ఫిక్స్ చేసి వేసుకుంటాం చేతికి కదా, ఇలా వేసుకుంటారు. ఇప్పుడు వాడంటాడు, ఒరేయ్ నేను ఈ గిఫ్టే కదా ఇచ్చాను, ఇదే ఎవరికైనా దానం చేయొచ్చు కదరా. చేస్తాడు వీడు, ఫిక్స్ చేశాడు ఆల్రెడీ. నా సెంటిమెంట్ నేను తీయకూడదురా, అమ్మో ఇలా బంగారం ఇచ్చేస్తే మా ఇంట్లో ఏదో కథలు అప్పటికప్పుడు రెడీ చేసి చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఈ బంగారంతో లోభత్వం వచ్చింది కాబట్టి బంగారాన్ని దానం చేసే లక్షణం పోయింది వాడికి, పిసినారితనం వచ్చింది. బంగారం ఎవరు దానం చేయరు చూడండి. కావాలని తెచ్చుకుంటారు కానీ బంగారం దానం చేసేవాడు చాలా అరుదు. 100లో 1% ఉంటే గురువులు, వాళ్ళు జగద్గురువులు అనుకోవాలి. ఎలా అయితే మన స్వామి ఎలా తోసారు కంచి పరమాచార్యులు కర్రతో 15 కాసులు 15 కాసులు బంగారు నాణాలు వస్తే కర్రతో ఇలా తోసారు పక్కకి. అది గురువులు అంటే, వాళ్ళు చేయగలరు అలా. అంటే ఇప్పుడు ఈ లెక్కన బంగారమే అంత ఫేమస్, అంత కాస్ట్ ఉన్న దాంతోనే లోభత్వం అనేది మనలోకి వచ్చి చేరితే, ఇప్పుడు ఒంటి నిండా బంగారం ఉంది, 20 రూపాయలు ఉండి పోతావని తెలుసు, నువ్వు అయినా కూడా ఇవ్వవు.
విచిత్రం. నా బిడ్డలు ఉంటే బాగుండు కదా, వాళ్ళకి ఇస్తాను కదా, వాళ్ళు మనవాళ్ళకి ఇచ్చుకుంటారు కదా. ఎవరికి ఇచ్చినా ఏం లాభం? నువ్వు దానం చేస్తే పుణ్యం వచ్చి నువ్వు నెక్స్ట్ జన్మకు మనకు వస్తుంది. నువ్వు బిడ్డలకి ఇస్తే నువ్వు పుణ్యం ఎట్లా అవుతుంది? అది పుణ్యం అవుతుందా? నేను ఆ బిడ్డలు పెట్టుకుని పుణ్యం ఎట్లా అవుతుంది? నా రెస్పాన్సిబిలిటీ, అది డ్యూటీ అవుతుంది. పుణ్యం ఎప్పుడు అవుతుంది? నీది కాని దానికి, కష్టంలో ఉన్నదానికి సహాయం చేస్తే పుణ్యం అవుతుంది. ఆ పనులు చేయాలి. అలా బంగారంతో పాటు లోభత్వం వస్తుంది. అలానే ఇంద్రియాలకి ఏముంది? లౌల్యం ఉంది. ఇంద్రియాలకి లౌల్యం అంటారు. మనలో ఇంద్రియాలు ఉన్నాయి. లౌల్యం అంటే ఇందా చెప్పానే, కన్ను చూడొద్దంటే చూస్తా అంటారు, తినొద్దంటే తింటా అంటారు, పీల్చొద్దంటే పీల్చొద్దు. అది ఇంద్రియ లౌల్యం అంటారు. వీటినే కంట్రోల్ చేయాలి మనం. సెల్ఫ్ కంట్రోల్. బంగారం మీరు మూటలు మూటలు కొనుక్కోండి, కేజీలు కేజీలు ముద్దలు కొనుక్కోండి, దానిలో ఒక కాయిన్ అన్న తీసి దానం చేసే గుణం ఉంటే మీరు గొప్పవాళ్ళు. అలానే ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయాలి మనం. మెల్లగా చూడొద్దు అంతే. యూట్యూబ్లో పనికిరాని వస్తున్నాయి, నా ఏజ్ వాడు చూడొద్దు రిస్ట్రిక్షన్ పెట్టేసుకోవాలంతే. వచ్చిందంటే నాన్ సెన్స్ బ్లాక్ చేసేయాలి, ఆ సైట్ బ్లాక్ చేసేయాలి, మళ్ళీ కళ్ళు మూసేసుకోవాలి. ఇది ఎక్కడ నేను అబ్జర్వ్ చేశాను తెలుసా? మేము పెరియ పురాణం చెప్పుకున్నాం. పెరియ పురాణం చెప్పుకున్నప్పుడు ఒక గొప్ప శివభక్తుడికి శివనింద చేసేవాడు ఎదురొస్తాడు. రాగానే ఇట్లా కళ్ళు మూసేసుకుంటాడు, ఇలా కళ్ళు మూసేసుకుంటాడు, చూడడు. శివనింద చేసేవాడు ఎదురొస్తే, అంటే శివుని తిట్టేవాడు ఎదురొస్తే, ఇది గ్రేట్నెస్. అంటే శివనింద చేసేవాడిని చూసినా కూడా వచ్చేసింది పాపం. మనం ఏం చేస్తున్నామంటే దౌర్భాగ్యం, దరిద్రం. అట్లాంటి ఫ్రెండ్స్ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఇంకా నైట్ అది ఏమంటారమ్మా, ఏమంటుందని, స్లీప్ ఓవర్, హ్యాంగ్ ఓవర్, నాన్ సెన్స్ అన్నీ, నైట్ ఓవర్, యూజ్లెస్, ఈ టర్మ్స్ అన్నీ లేవు మన దానిలో. అసలు ఈ దరిద్రం అంతా ఉంది. ఇది కాకుండా వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగుతారు, తింటారు, వాళ్ళతో దొరలాడతారు, కలిసి ఏదో వస్తారు. మళ్ళీ ఏం జరుగుతుంది? ఇదేంటంటే కొత్తగా ఏదో వస్తే ట్రై చేసేద్దామని వెళ్తున్నారు. అది నాన్ సెన్సా ఆలోచించండి. కొత్తగా వచ్చినా వీ హ్యావ్ టు ట్రై. ఇదంతా కొత్త సబ్జెక్టేగా, మీ అందరు తెలిస్తే నేను అటు కూర్చుంటే మీరు వచ్చి చెప్పండి. ఇదంతా కొత్త సబ్జెక్టుగా, మరి దీనిలో ఎందుకు ట్రై చేయట్లేదు? పనికిరా నాన్ సెన్స్లో ఎందుకు ట్రై చేస్తున్నారు? ఈ బ్యాలెన్స్ రావాలా. నా బుద్ధి ఎటుపోతుంది, దాన్ని బట్టే నేను అవుతున్నాను. నేను వేప చెట్టును విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది, దాని ఆకులు చేతిగా ఉంటాయి తినడానికి. అదే మామిడి పండు విత్తనం నాటితే మామిడి పండు వస్తుంది, హాయిగా తినచ్చు. మీరు వేప చెట్టు పెట్టి మామిడి పండు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కుదరదు. సాధన పరంగా చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.